ప్రియమైన శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో దశమ స్కందంలో రెండవ పార్ట్ దాని లోపల మనం కంసుడు పంపగా ఈ కేసి వ్యోముడు అన్న ఇద్దరు రాక్షసులు శ్రీకృష్ణుని చేతిలో ఏ విధంగా చనిపోయారో అన్నది నిన్నటి కథలో మనం తెలుసుకున్నాం. అందులోని భాగంగానే అక్రూరుణ్ణి నందవ్రజానికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి తీసుకురమ్మని చెప్పి పంపించాడు కదా! ఆ కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఆ ప్లాన్ ప్రకారం అక్రూరుడు రథం మీద గోకులానికి బయలుదేరాడు. అక్రూరుకి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి అన్నమాట. ఆయన ఎల్లప్పుడూ కృష్ణుని గురించే ఆలోచిస్తుంటాడు. ఎప్పుడూ అక్రూరుని మనస్సు కృష్ణుడి మీదే లగ్నమై ఉంటుంది. ఆయన తనలో తాను అనుకుంటున్నట్ట, ఆహా! నేను పూర్వజన్మలో ఎన్ని మంచి పనులు చేశానో, ఎంత పుణ్యం మూటగట్టుకున్నానో, ఏమి తపస్సు చేశానో, ఎన్ని దానాలు చేశానో ఏమిటో! ఈనాడు నాకు ఆయాచితంగా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలగవుతుంది. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల్లో, విషయవాంఛల్లో మునిగి తేలే అధముడికి వేదం చదవడానికి, అధ్యయనం చేయడానికి అవకాశం లేనట్లు, నాకు ఈ జన్మలో కృష్ణ దర్శనం కావడానికి అవకాశం లేదేమో అని అనుకున్నా. కంసుని దూరాలోచన వల్ల నాకు కృష్ణ భాగ్యం కలిగే అవకాశం కలిగింది. ఎన్నో గడ్డి పరకలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే, అందులో ఒక గడ్డిపూచ గట్టుకు చేరినట్టుగా ఈ కర్మ ప్రవాహంలో కొట్టుకుపోయే మానవుల్లో నా వంటి వాడు ఒకడైన కృష్ణ సందర్శన భాగ్యంతోటి ఈ సంసార సాగరాన్ని దాటగలడు గదా! ఈ రోజుతోటి నేను చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. నేను పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతుంది. నేడు నాకు శ్రీకృష్ణుడి పాదపద్మాలను సేవించే భాగ్యం కలుగుతోంది. ఇదంతా తలుచుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కంసుడు పరమ దుర్మార్గుడు, దుష్టుడు. కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించాడు. కృష్ణుడికి ఈ విషయం చెప్పడానికి నన్ను పంపిస్తున్నాడు. అది నాకు మహోపకారంగా పరిణమించింది. ఈ కారణంగానైనా కల్లో కూడా ఊహించని కృష్ణ దర్శన భాగ్యం లభించబోతోంది. శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములను అందుకోగలుగుతున్నాను నేను అంటూ తెగ ఆనందపడిపోతున్నట్ట. రకరకాలుగా తలుచుకుంటున్నట్ట. అతను ఎన్ని రకాలుగా ఊహించేసుకుంటున్నా అంటే, నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే నేను వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తాను. చేతులు జోడించి నిలబడతాను. ఆయన చిరునవ్వుతో తన దయగల కన్నులతో నన్ను చూస్తాడు. ఆయన చూపులు నా మీద ప్రసరించగానే నా సర్వ పాపాల నుండి విముక్తుడినైపోతాను నేను. నాలో ఉన్న సమస్త భయాలు తొలగిపోతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను దగ్గరకు తీసుకుని, "అక్రూరా! నా కోసం వచ్చావా?" అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుతో నా జన్మ సార్థకం అయిపోతుంది. ఇలా రకరకాలుగా ఊహించేసుకుంటున్నట్ట. నేను రావడం చూసి బలరాముడు కూడా నా దగ్గరికొస్తాడు. నేను చేతులు జోడించి ఆయనకి నమస్కరిస్తాను. ఆయన కూడా నన్ను దగ్గర తీసుకుంటాడు. నా తల్లి యోగక్షేమాలు అన్నీ అడుగుతాడు. ఈ ప్రకారంగా ఆలోచించుకుంటూ అతను రథం మీద మధుర నుండి నందవ్రజానికి వెళుతున్నాడు. అప్పుడు సాయంత్రం అయింది. అక్రూరుని రథం నందవ్రజానికి చేరుకుంది. గోశాలలో ఉన్న కృష్ణుడిని చూశాడు అక్రూరుడు. అక్రూరుని దృష్టి కృష్ణుడి పాదాల మీద పడింది. ఒక్కసారిగా కృష్ణ పాదాలను చూసిన అక్రూరుకి ఒళ్ళు పులకరించిపోయిందిట. కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లొచ్చేస్తున్నాయి. వెంటనే రథం దిగేశాడు. కాళ్ళు తడబడుతుంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేసి శరీరం స్వాధీనం తప్పిపోతుంటే, ఆహా! ఇవేనా నా ప్రభువు పాదాలు అంటూ ఆయన పాదాల మీద పడిపోయాడట. ఆ సమయంలో కృష్ణుడు, బలరాముడు గోవులు పాలు పితుకుతున్నారు. అక్రూరుడు పరుగు పరుగున బలరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. వారి కాళ్ళకు సాష్టాంగపడ్డాడు. "నేను అక్రూరుడిని. మీకు నమస్కరిస్తున్నాను" అని చెప్పాడు. కృష్ణుడు అక్రూరుని భుజాలు పైకి పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. తర్వాత బలరాముడు కూడా అక్రూరుడిని కౌగిలించుకున్నాడు. బలరామకృష్ణులు అక్రూరుడిని చెరో ఒక పక్క పట్టుకుని తమ ఇంట్లోకి తీసుకువెళ్లారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టారు. ఒక ఆవును తీసుకుని వచ్చి అక్రూరునికి ఇచ్చారు. బలరామకృష్ణులు కింద కూర్చుని అక్రూరుని పాదాలు ఒత్తుతున్నారు. తరువాత నందుడు, బలరామకృష్ణులు అక్రూరునికి భోజనం వడ్డించారు. భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చిన అక్రూరుకి సుఖమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆయనకి గంధ పుష్పాలు ఇచ్చి సత్కరించారు. పక్కన నిలబడి విసునికర్రతో విసురుతున్నారు. "అక్రూరా! మధురలో అందరూ క్షేమమే కదా? క్రూరుడైన కంసుని పాలనలో మీ వంటి ధర్మాత్ములు ఎలా జీవిస్తున్నారు? కేవలం తనను తాను రక్షించుకోవడానికి తన సోదరి కుమారులను ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా సంహరించిన ఆ క్రూరుని పంచన మీకు శుభం ఎలా జరుగుతూ ఉంది ఊహించగలను నేను" అంటూ నందుడు అక్రూరుడి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నట్ట. "ఓ పరీక్షిత్ మహారాజా" నందుడు అడిగిన తర్వాత కృష్ణుడు అక్రూరుడితోటి ఇలా అన్నాడు. "మహాశయ, తమరు ప్రయాణం బాగా జరిగింది కదా? క్షేమంగా ప్రయాణం సాగించారా? మధురలో మా బంధువులు క్షేమంగా ఉన్నారా? మా మిత్రులు సుఖంగా ఉన్నారా?" అయినా ఇలా అడగడం పొరపాటు. మా వంశానికి రాచపుడ్డులా పరిణమించిన నా మేనమామ కంసుడు క్షేమంగా ఉండగా
మీరు క్షేమంగా ఎలా ఉంటారు చెప్పండి? మా గురించి మా తల్లిదండ్రులు చెరసాలలో మగ్గుతున్నారు. మా అన్నలు పసికూనలుగా ఉండగానే ఆ కంసుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇన్నాళ్ళు మా బంధువులు ఎవరన్నా కనబడతారా అని ఎదురుచూస్తున్నాను. మాకు నీవు కనబడ్డావు. పండగలాగా ఉంది. ఇంతకు తమరిక్కడికి రావడానికి కారణం అని అడిగాట కృష్ణుడు. ఆ మాటలు విన్న అక్రూరుడు కంసుడి వద్దకు నారదుడు రావడం, బలరామకృష్ణుడు నందవ్రజంలో పెరగడం, వారిని చంపడానికి కంసుడు ప్రయత్నాలు చేయడం గురించి, కంసుడు తనతో పలికిన పలుకుల్ని అన్నిటినీ యథాతథంగా చెప్పేశాట. నో సీక్రెట్ నథింగ్. ఆ కారణం చేత నిన్ను బలరాముని మధురకు వెంటనే తీసుకురమ్మని కంసుడు నా ద్వారా మీకు సందేశాలు పంపించాడు అని ముగించాట. కృష్ణుడు తన తండ్రి నందుణ్ణి పిలిచి కంసుని ఆదేశంని వినిపించాడు. అందరూ మధురకు పోవాలని నిర్ణయించుకున్నారు. నందుడు ఊరి పెద్దల్ని పిలిపించాడు. బండ్లు కట్టమన్నాడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ సిద్ధం చేసుకున్నారు కుండల్లో పెట్టి. మంచి మంచి వస్త్రాలు కూడా సిద్ధం చేయించాడు. మనమంతా రేపు ఉదయాన్నే బయలుదేరి మధురకు వెళ్ళాలి. కంస మహారాజు ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు. మనందరం ఆ యజ్ఞం చూడడానికి వెళ్తున్నాం. కంస మహారాజుకి మనం తీసుకువెళ్తున్న కానుకల్ని సమర్పించాలి అంటూ గ్రామస్తులందరికీ కూడాను చెప్పాట. మధుర నుండి ఎవరో అక్రూరుడు అనేవాడు వచ్చాడు. కృష్ణుడిని మధురకు తీసుకుని వెళ్తున్నాడు అనే వార్త నందవ్రజానికి క్షణాల్లో పాకిపోయింది. ఆ వార్త విన్న గోపికలు, గోపకాంతలు చింతాక్రాంతులైపోయారు. వారి మొహాలు వాడిపోయాయి. ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలబడిపోయారు. ఎవరికీ ఒంటి మీద స్పృహ లేదు. కృష్ణుడి మాటలు, కృష్ణుడి చేష్టలు తలుచుకుంటూ వారిలో వారు బాధపడిపోతున్నారు. అయ్యో వెళ్ళిపోతాడే అని. శ్రీకృష్ణుడి మీదనే తమ ప్రాణాలను నిలుపుకున్న గోపికలు కృష్ణుడి నడకను, ఆయన మధురమైన మాటలను, ఆయన చిరునవ్వును, ఆయన ప్రేమతో కూడిన చూపులను వీటన్నిటిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ బాధపడిపోతున్నారట. అక్రూరుడు వాళ్ళని రథాన్ని ఎక్కించుకొని తీసుకువెళ్ళడానికి బయలుదేరాడు. పక్కనే బలరాముడు కూర్చుని ఉన్నట్ట. గోపకులు బళ్ళ నిండా పాలు, పెరుగు, వెన్న అన్ని కుండల్ని ఎక్కించారు. అందరూ బండ్లెక్కి కూర్చున్నారు. రథం బయలుదేరారు. రథం వెనక బండ్లు బయలుదేరాయి. గోపికలు, గోపకాంతులు వెనకాల పరిగెట్టేస్తున్నట్టు. అయ్యో వెళ్ళిపోతున్నాడు కృష్ణుడు అని. తన కోసం పరితపిస్తున్న గోపికలను, గోపకాంతులను చూసి కళ్ళతోనే త్వరలోనే మీ వద్దకు వచ్చేస్తాననే సందేశాన్ని పంపాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు తన జీవిత కాలంలో మళ్ళీ నందవ్రజానికి తిరిగి రాలేదన్నమాట. ఆ సందేశాన్నే మహాప్రసాదంగా భావించిన గోపికలు రథం కనబడే వరకు అలా చూస్తూనే నిలబడిపోయారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. బలరామకృష్ణులు ఎక్కిన రథాలు వేగంగా మధుర వైపుకి వెళ్ళిపోయాయి. రథం యమునా నది వద్ద ఆగింది. బలరామకృష్ణుడు రథం దిగి కాళ్ళు కడుక్కుని ఆచమించి స్వచ్ఛమైన నీటిని తాగారు. మరలా రథం ఎక్కారు. తర్వాత అక్రూరుడు రథం దిగాడు. యమునా నదిని చూడగానే అక్రూరుడికి స్నానం చేయాలనిపించింది. యమునా నది వద్దకు వెళ్ళాడు. నదిలోకి దిగాడు. వేద మంత్రాలు జపిస్తూ నీటిలో మునిగాడు. అక్రూరునకు నీటి అడుగున బలరామకృష్ణులు కనిపించారు. ఆశ్చర్యం వేసింది ఆయనకి. ఇదేమిటి, బలరామకృష్ణుడు రథంలో కూర్చుని ఉన్నారు కదా, నీటి అడుగుకెలా వచ్చారు? ఇదేదో వింతగా ఉందే అని అనుకున్నాడు. నీటిలో నుండి పైకి లేచాడు. రథం వంక చూశాడు. రథంలో వాళ్ళిద్దరూ కనబడ్డారు. మళ్ళీ నీటిలో మునిగాడు. ఈసారి పడగలతో ఉన్న అనంతుడు, ఆ అనంతుని మీద అర్ధనిమిలిత నేత్రాలతోటి పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు నీటి అడుగున దర్శనమిచ్చాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడు, 4 భుజాలు కలవాడు, తామరరేకులు వంటి కన్నులు కలవాడు, శుద్ధ సత్వ గుణసంపన్నుడు, సుందరమైన ప్రసన్నమైన మొహం కలవాడు, పెదవుల మీద చిరునవ్వు చిందించేవాడు, వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకున్నవాడు, శంఖం వంటి మెడ కలవాడు, బ్రహ్మకు జన్మస్థానమైన నాభి కలవాడు, మునులకు, ఋషులకు, సత్పురుషులకు ఆశ్రయం ఇచ్చే పాదపద్మాలు కలవాడు, మణికిరీటం కలవాడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద దర్శించాడు అక్రూరుడు. ఆయన శరీరం పులకించింది. తల వంచి చేతులు జోడించి నమస్కరించుకున్నాడు. శ్రీ మహావిష్ణుని స్తుతించాడనమాట. అది అక్రూరుని దండకం కింద ప్రసిద్ధి చెందింది. అది దీన్ని పోతనామాచుల వారు చాలా అద్భుతంగా వర్ణించారు. దాన్ని మీరు ఏదైనా పుస్తకంలో దొరికితే చదవగలరని ఆశిస్తున్నాను. అయితే మనందరికీ ఒక అనుమానం రావచ్చు. ఈ అక్రూరుడు మధురా నగరంలో ఉన్న కంసుని రాజ్యంలో ఉంటున్నవాడు కదా, వాడికి మరి కృష్ణుడి మీద ఇంత భక్తి ఎలా కలిగింది? ఆ విషయం మనం టూకీగా తెలుసుకుందాం ఇక్కడ. అక్రూరుని తల్లిదండ్రులు గాంధిని, స్వపల్కుడు అనమాట. గాంధిని తండ్రి గారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునేవాట. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో 365 రోజులు ప్రతిరోజు ఒక ఆవును దానం చేస్తానని 365 రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడనమాట. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాంధిని అన్న ఆవిడ అక్రూరుడికి జన్మనిచ్చింది. అక్రూరుడు జన్మతః విశేషంగా కృష్ణభక్తి కలిగిన వాడనమాట. ముందు తరం
కాక ఆ ముందు తరం వాళ్ళు చేసిన గోదానం ఫలితం నుండి ఇటువంటి మహాపురుషుడు పుడతాడు. అక్రూరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తుంది. పుట్టుక చేత ఇంత భక్తి గతంలో చేసిన పుణ్యం వల్ల వచ్చింది కాబట్టి, ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యాన్ని చేసి తీరాలి అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుందనమాట. అలా చేస్తే ఉద్ధరింపగలిగిన మహాపురుషుడు ఆ వంశంలోనే జన్మిస్తాడని మనకి అక్రూరుని జీవితం తెలియజేస్తుంది. ఇది ఇందుకు మనకి అక్రూరుడు అంత దుర్మార్గుడైన కంసుడికి ఫ్రెండ్ అయినా కూడాను ఇంత భక్తి ఆయన మీద కలిగి ఉండడానికి కారణం ఆయన తాతగారు చేసిన దానం అన్నమాట. ఓ పరీక్షితు మహారాజా! అక్రూరు నీటిలో తన స్వస్వరూపాన్ని చూపించి పరమాత్మ అంశతో జన్మించిన శ్రీకృష్ణుడు తన మాయాదార రూపంను ఉపసంహరించుకున్నారు. ఇందులో మనం ఇంకొక విశేషం కూడా చెప్పుకుందాం. ఏ మూర్తినైతే మనం ఈ అక్రూరుడు యమునా నది లోపల దర్శించాడో అలాంటి మూర్తే మనకి తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాం అన్నమాట. గోవిందరాజస్వామి పెద్ద పాము చుట్టు మీద తల వెనుక పెద్ద సోల పెట్టుకుని పడుకుని ఉంటాడు కదా! నాభి కమలం నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటబులనే రాక్షసులతో సహా మనకి దర్శనమిస్తారు. ఆయన పొట్ట మీద అడ్డంగా తులసిమాలలు వేలాడదీయబడి ఉండగా, కనులు మూసుకొని నిద్రిస్తూ ఉన్నట్టుగా మనకు దర్శనమిస్తాడు. అప్పుడు మనం అక్రూరుని మనసులో తలుచుకొని, అక్రూరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్వం ఇక్కడ కనబడుతోందని గోవిందరాజస్వామిని దర్శించవచ్చు. అటువంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడనమాట. మనం ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ గోవిందరాజస్వామి మందిరాన్ని చూద్దాం. చూసి మనం కూడా ఈ అక్రూరుని కథని తలుచుకుందాం. కథలో ముందుకు వెళ్తూ మనం అక్రూర మహాశయ, నీ ముఖ కవళికలను చూస్తుంటే నువ్వు నీటిలో మునిగినప్పుడు ఏదో అద్భుతం జరిగినట్టుగా ఉందే అని అడిగాట శ్రీకృష్ణుడు ఆయన్ని కావాలనే. అక్రూరుడు కృష్ణుడి వంక తిరిగి చేతులు జోడించి, కృష్ణ, ఒక జలంలోనే కాదు భూమి మీద, ఆకాశంలోనూ, జలముల్లోనూ కనబడే అన్ని చిత్ర విచిత్రాలు నీ యందే ఉన్నాయి. నిన్ను చూస్తే అనంత విశ్వంలో అన్ని చిత్ర విచిత్రాలు చూసినట్టుగానే ఉంటుంది. ఇంక చూడ్డానికి ఏం మిగిలి ఉంటుంది చెప్పు అంటూ రథాన్ని మధురా నగరం వైపు పరిగెత్తించాట. సాయంకాలానికి రథం మధురా నగరాన్ని చేరుకుంది. రథం మీద వస్తున్న బలరామకృష్ణులను మధురా నగరం సమీపంలో ఉన్న గ్రామ పెద్దలు చూపు మార్చకుండా చూస్తున్నట్ట. నందుడు మొదలగు గోపకులు అంతకు ముందే మధురా నగరం పొలిమేరలో ఉన్న వనానికి చేరుకున్నారు. అక్కడ వారు బండ్లు ఆపి బలరామకృష్ణుల కోసం ఎదురు చూస్తున్నాడు. కృష్ణుడు రథం మీద నుండి నందుడు వచ్చి ఉన్న చోటుకు వచ్చాట. అక్రూరుని చేయి పెట్టుకుని ఇలా అన్నాడు, అక్రూరా, నీవు రథం మీద మధురకు వెళ్ళు. నేను ఇక్కడ కొంతసేపు మా వారి దగ్గర విశ్రాంతి తీసుకుని తర్వాత మధురా నగరం చూడ్డానికి వస్తాం అని అన్నట్ట. ఆ మాటలు విన్న అక్రూరుడు ఇలా అన్నాడు, కృష్ణ, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోను. నీ వెంటే ఉంటాను. నేను నీ భక్తుడను. నన్ను విడిచిపెట్టొద్దంటూ వేడుకున్నట్ట. ఇంకా ఇలా అంటున్నాడు, కృష్ణ, మీరందరూ మా ఇంటికి రండి. మీకు నా శక్తి కొలిది అతిథి సత్కారాలు చేస్తాను. నీ పాదధూళితోటి మా పితృదేవతలు, దేవతాగణాలు తృప్తి పడతారు. ఇంద్రపతితో సమానమైన పదవిని పొందుతాడు. బరిచక్రవర్తి నీ పాదాలు కడిగి పుణ్యచరిత్రుడయ్యాడు కదా, నేను కూడా అలా అవుతాను. నువ్వు ఆ ఇంటికి రావయ్యా అంటూ ఆయన రకరకాలుగా మళ్ళా స్తుతించట. అక్రూరుని ప్రార్థనలు మన్నించాడు కృష్ణుడు. అక్రూరా, నేను నా బలరాముడు నీ గృహానికి తర్వాత వస్తాం. యాదవంశానికి ద్రోహం చేసిన కంసుని బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారికి ఆనందాన్ని చేకూర్చడం నా కర్తవ్యం కదా. ఇప్పటికీ నీవు నీ గృహానికి వెళ్ళిపో మెల్లిగా నచ్చచెప్పాట. చేసేది లేక అక్రూరుడు విచారవదనంతో తన గృహానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కృష్ణుడు బలరాముడితోటి తన స్నేహితులతోనూ కలిసి మధురా నగరంలోకి ప్రవేశించాడు. మధురా నగరం సుందరమైన నగరం అన్నమాట. అది పురద్వారం ఎత్తుగా ఉంటుంది. అంతా స్ఫటికాలతో తాపడం చేసినట్టుగా ఉంటుందన్నమాట. గృహాలకు ఎత్తైన ద్వారాలుంటాయి. వాటికి బంగారు తలుపులు బిగించబడి ఉంటాయి. రాత్రి కాగానే దీపాలు తోరణాల్లా వెలిగిపోతుంటాయి. అక్కడక్కడ అరటిపళ్ళ గెలలు వేళ్లాడుతూ అరటి చెట్లు ఇళ్ల ముందు ఉన్న స్తంభాలకు కట్టబడి ఉన్నాయి. అటువంటి రాజమార్గంలో ప్రవేశించాడు కృష్ణుడు. నందవ్రజం నుండి కృష్ణుడు వచ్చాడని తెలియగానే స్త్రీలందరూ వాళ్ళ ఇంటి పైన భాగంలోకి ఎక్కి చూస్తున్నారు ఆయన్ని. చిరునవ్వులు చిందిస్తూ విలాసంగా వీధిలోకి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణుడు మధురానగర వాసుల మనసుని ఆకర్షించాడు. వారి కన్నులకు విందు చేస్తున్నాడు. మధురానగర వాసులు కృష్ణుని గురించి, ఆయన లీలల గురించి విన్నారు కదా. ఇప్పుడు ఆయన చూసి ఇంకా ఆనందపడుతున్నట్టు, ఓహో, ఈ కృష్ణుడేనా ఇవన్నీ చేసింది అని. కొంతమంది ఆయన మన వైపు చూస్తే బావుండు, ఆయన దృష్టి మా వైపు పడితే బావుండు అన్నట్టుగా చూస్తున్నట్టు. ఆ సమయంలో బలరామకృష్ణుడు దారిలో ఉన్న ఒక రజకుడు వద్దకు వెళ్లారు. ఆ రజకుడు కొత్త వస్త్రాలకు చిత్ర విచిత్రమైన రంగులు వేస్తున్నాడు. మాసిన వస్త్రాలను ఉతికి నూతన వస్త్రాల మాదిరిగా
చేస్తున్నాడు. కృష్ణుడు ఆ రజకుని వద్దకొచ్చి, "రజకుడా" అంటే చాకలివాడా, "మేము రాజదర్శనం కోసం వచ్చాం. మాకు విలువైన వస్త్రాలివ్వు. మాకు వస్త్రాలిస్తే నీకు సకల శుభాలు కలుగుతాయని" అడిగాడు. దానికి రజకుడు కోపించి, ఇలా "ఓరి మూర్ఖుల్లారా! మీరు గ్రామాల నుండి, పర్వత ప్రాంతాల నుండి వచ్చినట్టున్నారు. మీరెప్పుడైనా ఇటువంటి విలువైన వస్త్రాలు చూసారా? ధరించారా? ఇవి రాజుగారి వస్త్రాలు. ఇవి మీకెందుకు? ఇప్పటికే మీరు మహా అపరాధం చేశారు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బతుకు మీద ఆశ ఉంటే పరిగెట్టండి ఇక్కడి నుంచి" అన్నట్ట. ఆ మాటలకి కృష్ణుడికి కోపం వచ్చింది. తన చేతిని పైకెత్తి ఆ రజకుడి మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాట. ఆ దెబ్బకు వాడు చచ్చి కింద పడ్డాడు. రజకుని అనుచరుడు ఇది చూసి ఈ వస్త్రాలను అక్కడే వదిలి తలో దిక్కుకి పారిపోయాడు. కృష్ణుడు, బలరాముడు ఆ వస్త్రాల నుండి తమకు కావలసిన వస్త్రాలు తీసుకుని ధరించారట. మిగిలిన వస్త్రాలను తమతో వచ్చిన గోపాలులకందరికీ ఇచ్చారట. వారు కూడా ఆ వస్త్రాలు ధరించారు. తర్వాత కృష్ణుడు ఒక ఆభరణాలు అమ్మే దుకాణానికి వెళ్ళి, అక్కడ ఆ దుకాణం వాడికి కూడా ఈ రజకుడికి పట్టిన గతినే పట్టించి, అక్కడ ఆభరణాలన్నీ తీసుకొని వేసుకున్నట్ట. తర్వాత బలరామకృష్ణులు సుధాముడు అనే పూలమాల అమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. ఆ పూలమాలను అమ్మేవాడు బలరామకృష్ణుడిని చూసి ఎదురేగి నమస్కరించి లోపలికి తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాలిచ్చి కూర్చోపెట్టేట. "మహానుభావులారా, మీ రాకతోటి నా గృహం పావనమైంది. దేవతలు, పితృదేవతలు, ఋషులు తృప్తి చెందారు. మీ ఆజ్ఞను అనుసరించడమే మానవులకు గొప్ప అనుగ్రహం" అని పలుకుతూ సుధాముడు బలరామకృష్ణులకు చిత్ర విచిత్రంగా కట్టబడిన పూలమాలలన్నీ ఇచ్చాట. బలరామకృష్ణుడు ఆ మాలలు అలంకరించుకుని సుధామకి ఒక వరం ఇవ్వాలని అనుకున్నట్ట. ఆ మాలలు కట్టేవాడు జ్ఞానం, వివేకం లేనివాడు కోరిన వరం వింటే ఆశ్చర్యపోతారు. "కృష్ణ, నాకు ఏ వరమూ అక్కర్లేదు. నీ మీద అచంచలమైన ఏకాగ్రతతో కూడిన భక్తి, నీ భక్తుల యందు సుహృద్భావము, సకల భూతముల యందు కరుణ ఉండేట్టుగా అనుగ్రహించు" అని ప్రార్థించట. మరి ఈ సుధాముడెవరు? ఈ సుధాముడి కథేంటి? ఇంకా ఇతను ఏమేమిటి మాట్లాడతాడు? వచ్చే కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.